ఇది మామిడి తోట వ్యవసాయ క్షేత్రము కంచెరోపల్లి యజమాని వెంకటరామరెడ్డి. ఈరోజు ఈ మామిడి తోటలో ఆవు మజ్జిగ, దేశవాళీ నాటు ఆవు మజ్జిగ, పాల ఇంగువ, లేత కొబ్బరి బొండం నీళ్ళు అన్నీ కలిపి పిచికారి స్ప్రే చేయడం జరుగుతున్నది. ఈ 100 లీటర్ల నీళ్ళల్లో 30 లీటర్ల దేశవాళీ ఆవు మజ్జిగ, 400 గ్రాముల పాల ఇంగువ, 100 లీటర్ల నీళ్లకు 2 లీటర్ల లేత కొబ్బరి బొండ నీళ్ళు మిశ్రమం కలిపి పిచికారి స్ప్రే చేయడం జరుగుతున్నది. ఆల్రెడీ పూతలు వచ్చినాయి. 2వ రౌండ్ స్ప్రే పిచికారి జరుగుతున్నది. ఇది సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానము, గో ఆధారిత వ్యవసాయ విధానము, ఇండిజినస్ కంట్రీ కౌ, భారత్ దేశీ కౌ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ పూత నుంచి పిందగా కూడా మారింది. ఎటువంటి రోగాలు రాకుండా పూత పిందె నిలబెట్టడానికి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పిచికారి స్ప్రే చేయడం జరుగుతున్నది. జై గోమాత, జై బసవన్న, జై జవాన్, జై కిసాన్. యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ బై కేవీఆర్. యూట్యూబ్ ఛానల్ ABCDEF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్. ధన్యవాద్. జై హో. వాతావరణం కూడా ఈరోజు కాస్త ఎండగా బ్రహ్మాండంగా ఉన్నది. పిచికారి కూడా మంచి వాతావరణంలో కొనసాగుతున్నది. చెట్టు కాండాలకు, ఆకులకు ప్రత్యేకమైన గన్ల వ్యవస్థ ద్వారా స్ప్రే చేయడం జరుగుతున్నది. ధన్యవాద్. వెంకటేష్ ట్రాక్టర్ యజమానికి కూడా ధన్యవాదాలు. మరియు ఇక్కడ వచ్చిన శ్రామికులకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఇక్కడ ప్రధానంగా బంగినపల్లి, హిమాయత్, దశరి, పెటా స్వీట్, అమ్రాపాలి, రాయల్ స్పెషల్, పునాస మామిడి, అల్ఫాన్సో, తోతాపురి, బెంగళూరా ఇన్ని రకాలు ఉన్నాయి తోటలో. మొత్తమైన మామిడి పూతలు కూడా ఈసారి బ్రహ్మాండంగా వచ్చినాయి. ఏ విధమైన రోగం కూడా కనిపిస్తలేదు. ప్రకృతి మరియు గోమాత, గంగామాత, భూమాతకు ధన్యవాదాలు. జై గోమాత, జై బసవన్న.